ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మనం మాట్లాడుకున్నాం. సన్ రైజర్స్ హైదరాబాద్లో మార్క్రమ్ను వదులుకున్నారు వాళ్ళు. అంటే మార్క్రమ్ను వదులుకున్నారు అంటే దానికి కారణం ఏంటంటే దానికి ఒక బలమైనటువంటి కారణం ఏం కావచ్చు అంటే ఫిలిప్స్ను కూడా వదులుకున్నారు. అంటే వాళ్ళు క్లాసెన్ను టాప్ ఆర్డర్లో ప్రతిసారి ఆడించాల్సిందే. తర్వాత హెడ్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మీకు మార్క్రమ్కి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. స్ట్రాటజీ అడిగారు కనుక కమిన్స్ యాజ్ అ బౌలర్గా కెప్టెన్గా ఉంటాడు. సో మరొక ఫారిన్ బౌలర్ని ఎవరినైనా తీసుకుంటే ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. మేబీ ఈ కెన్ బి ఫ్రమ్ బంగ్లాదేశ్ నుండి ఉండవచ్చు ఆర్ ఆస్ట్రేలియా నుంచి ఉండవచ్చు. మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వద్ద 53 crores ఉన్నాయి కనుక ప్యాట్ కమిన్స్కు మంచి జోడీ ఎవరు టెస్ట్ క్రికెట్లో వన్డే క్రికెట్లో మిచెల్ స్టార్క్. ఇప్పుడు మిచెల్ స్టార్క్ రిటైన్ చేసుకోలేదు కనుక ఈ మైట్ ప్రిఫర్ హిమ్. ఎందుకంటే బికాస్ హైదరాబాద్ డెఫినెట్లీ నీడ్స్ వన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావాలి. వాళ్ళకి నటరాజన్ ఉన్నాడు, ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ కూడా లేడు కనుక వాళ్ళకు స్టార్టింగ్లో ఒక అంటే ఖచ్చితంగా ఆడే ప్లేయర్స్ కావాలి. ఇప్పుడు మార్క్రమ్ ఉండడం తోటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఫిలిప్స్ని ఉండి కూడా ఆడించలేకపోయినారు. ఫిలిప్స్ అంత టెర్రిఫిక్ క్రికెటర్. పాపం క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్ బ్యాటర్స్గా రాణించడంతో కమిన్స్ ఉండాల్సిందే కనుక ఛాన్స్ లేకపోయింది అసలు యాక్చువల్గా. సో అందుకనే స్ట్రాటజీలో ఫస్ట్ భాగంగా ఏం చూస్తారంటే ఇప్పుడు తీసుకునే ప్లేస్లో ఖచ్చితంగా ఆడిచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు. అనవసరంగా తీసుకొని టీంలో పెట్టుకొని ఏం లాభం చెప్పండి. ఇప్పుడు టీంలో ఉన్నారు అంటే ఇప్పుడు 4 ఫారిన్ బ్యాటర్స్ని తీసుకున్నారు మీరు. 4 ఫారిన్లో ఎంతమంది బ్యాటర్స్ 4 అయితే బ్యాట్స్మెన్ ఆడరు కదా, మీకు ఆడేది ఒక బౌలర్లు కూడా తీసుకుంటారు కదా. సో అటువంటి సిచ్యువేషన్ అరైజ్ అవుతే ఛాన్సెస్ ఉంటాయి కనుక అంతమందిని మీరు తీసుకొని లాభం అవుతుంది. సో అందుకని కొన్ని టీమ్స్ ఏం చేశాయంటే కొంతమందిని వదులుకున్నారు వాళ్ళు అసలు. సో స్ట్రాటజీస్ డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ఆల్రౌండర్ కావాలి అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా ఇప్పుడు జాక్స్ అనే ప్లేయర్ ఇప్పుడు బెంగళూరుకి ఆడాడు. లాస్ట్ ఇయర్ ఒక ఎక్సైటింగ్ ప్లేయర్, ఒక సెంచరీ సాధించాడు కానీ కన్సిస్టెన్సీ లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫెయిల్ అవుతున్నాడు. వెస్టిండీస్లో జరిగిన సిరీస్లో కూడా ఫెయిల్ అయినాడు. అంతకుముందు కొంచెం ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఫామ్ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి 90 ప్లేయర్స్ ఉన్నారు కదా. 90లో సౌత్ ఆఫ్రికాలో నేను ఏమనుకుంటానంటే ఎక్కువ ఎందుకు ఉండవచ్చు అంటే బికాజ్ దే పర్ఫార్మ్డ్ మ్యాగ్నిఫిసెంట్లీ ఇన్ బంగ్లాదేశ్లో ఓడించడంతో వాళ్ళ యొక్క టెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఛాన్సెస్ కూడా కొంచెం మెరుగుపరుచుకున్నారు వాళ్ళు. సో ఆ కంట్రీ నుంచి నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ని తీసుకునే ఛాన్స్ ఉంది. తర్వాత బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళకి అక్కడి నుంచి వచ్చేందుకు. తర్వాత బౌలర్స్ ఉన్నారు. సో అందుకనే నేనేమనుకుంటానంటే ఎక్కువ రిజిస్టర్ కాబడ్డ కంట్రీ నుంచి ఏ టీం నుంచి అయితే ఎక్కువ కావాలనో వాళ్ళకు ఫారిన్ ప్లేయర్స్ కావాలనో వాళ్ళని అక్కడ చూజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అది చూజ్ చేసుకునే విషయంలో కూడా ప్రజెంట్ ఫామ్ దే విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు వెస్టిండీస్లో సిరీస్ జరుగుతుంది కదా, ఇంగ్లాండ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విల్ జాక్స్ కొంచెం కంటిన్యూస్గా ఫెయిల్ అయినాడు అనుకోండి, దే మే నాట్ ప్రిఫర్ హిమ్ యాక్చువల్లీ. ఇప్పుడు సాల్ట్ లేడు కనుక, సాల్ట్ చక్కగా ఆడుతున్నాడు కనుక సాల్ట్ మేబీ ఇప్పుడు లివింగ్స్టన్ విషయం మాట్లాడాలి మనం ఎక్కువగా. లివింగ్స్టన్ను పంజాబ్ మళ్ళీ తీసుకుంటుందా ఆర్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లాంటి టీమ్స్ వాళ్ళు గ్రాప్ చేసుకుంటారా? బికాస్ లివింగ్స్టన్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్ అండి, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ అలా కాకుండా సికిందర్ రాజాని లాస్ట్ టైం పంజాబ్ తీసుకున్నారు, ఈసారి వదిలేసుకున్నారు. సికిందర్ రాజా రీసెంట్గా గానియాతో జరిగినటువంటి మ్యాచ్లో 53 balls-లో 140 రన్స్ స్కోర్ చేశాడు. 344 runs వాళ్ళు T20లో హైయెస్ట్ స్కోర్ కూడా నమోదు చేశారు. అందులో 3 50 సాధించడం. సో నేనేమనుకుంటానంటే జింబాబ్వే నుంచి కూడా ఈసారి కప్లో ఉండడంలో ప్లేయర్స్ ఉండొచ్చు. అండ్ సికిందర్ రాజాను కూడా గ్రాప్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ T20లో టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు కనుక. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్గా ఉపయోగపడతాడు, బ్యాటర్గా ఉపయోగపడతాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో నేనేమనుకుంటానంటే అటువంటి ప్లేయర్స్ను కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది బికాస్ అతన్ని తీసుకున్నట్లయితే ఒక డబుల్ రోల్ ప్లే చేసే వాళ్ళు కూడా కావాలి కదా మీకు. ఎలానైతే కోల్కతాకు యాండీ రసెల్ చేస్తాడో అటువంటి ప్లేయర్స్ కూడా కావాలి. ఇప్పుడు రబడా కూడా ఓపెన్గా ఉన్నాడు, రబడాని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి అంటే ఫారినర్ ఐ థింక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెన్ గో ఫర్ రబడా ఆల్సో యాక్చువల్లీ ఐ థింక్. సో అలా ఛాన్సెస్ ఉన్నాయి మిగతా వాళ్ళకు. ఇషాన్ కిషన్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ ఈజ్ ఇన్ ట్రబుల్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు రేపు జరిగే ఇండియా సెకండ్ మ్యాచ్లో కూడా ఆడకపోవచ్చు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఒక కాంట్రవర్సీకి గురి కావడంతో ఐ థింక్ అతని పైన కొంచెం క్రిటిసిజం నడుస్తుంది. బట్ అతడు నేనేమనుకుంటానంటే ముంబైకి ఆడతాడా, బట్ అదర్వైజ్ యూనో ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏమైందంటే అతడు స్వయంగా ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసుకున్నాడు అనిపిస్తుంది సుమిత్ర. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తర్వాత కూడా అతనికి ఛాన్స్ లేకపోయింది నెక్స్ట్ మ్యాచ్లో. దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో ఉండాలి అని. నెక్స్ట్ మ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో ఆడటం లేదు ఆస్ట్రేలియాలో, మనం జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. రోహిత్ శర్మ ఫర్ ఎగ్జాంపుల్ లేడు అని చెప్పి సెకండ్ మ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈశ్వరన్ ఆడించి ఈశ్వరన్ ఒకవేళ 50-60 కొడితే ఈశ్వరన్ సెకండ్ మ్యాచ్ ఆడించారు కదా రోహిత్ శర్మ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ విల్ టేక్ దట్ ప్లేస్ యాక్చువల్లీ.
సో అలా ఇషాన్ కిషన్ నేనేమనుకున్నానంటే కొంచెం స్వయంగా కొన్ని ప్రాబ్లమ్స్కి అతడు గురి కావడంతో పాపం స్వయంగా తెచ్చిపెట్టుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ బిట్ ఆఫ్ ప్రెషర్లోకి గురయ్యాడు. నేను డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా నేను వై షుడ్ ఐ బికమ్ ఏ రెగ్యులర్ ఇండియన్ మెంబర్ ఇన్ ది ఇండియన్ టీమ్ అని కూడా అనుకున్నాను. కావాల్సినటువంటి ప్లేయరే, టాలెంట్ ఉంది, కీపింగ్ చేస్తాడు, బట్ కొంచెం ఈ గాట్ క్యారీడ్ అవే యాక్చువల్లీ, కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ తోటి అన్ఫార్చునేట్ లేదంటే, బట్ ఈజ్ ఎ ప్లేయర్ విల్ బి ప్రిఫర్డ్ బై సమ్ టీమ్స్ డెఫినెట్లీ. కమింగ్ టు ద కొత్త రూల్ వచ్చింది కదా, SRH RTM వాడుకోవాలి అంటే ఏ ప్లేయర్ని ప్రిఫర్ చేస్తుండొచ్చు? కొత్త రూళ్ళలో చాలా ఉన్నాయి అసలు యాక్చువల్లీ. ఆర్టీఎంఏ కాకుండా ఇప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్లో ఆ విషయం కూడా తీసుకోవాలి. ఐ థింక్ ఎవరిని యూజ్ చేసుకోవచ్చు అంటే మార్క్రమ్ అయితే తీసుకోకపోవచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బికాస్ మేబీ ఒక బ్యాటర్ కావాలి అంటే ఒక ఫిలిప్స్ని తీసుకుంటారా, బికాస్ ఫిలిప్స్ కొంచెం ఫామ్లో కూడా ఉన్నాడు కనుక ఆ విషయంలో ఆలోచిస్తారు. బట్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భువనేశ్వర్ని మళ్ళీ ప్రిఫర్ చేయకపోవచ్చు, ఎందుకంటే భువనేశ్వర్ కూడా కొంచెం ఏజింగ్ అవుతున్నాడు కదా. లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ వెల్, డొమెస్టిక్ క్రికెట్లో కూడా చక్కగానే రాణిస్తున్నాడు. సో ఒకే ఛాన్స్ ఉంది కనుక ఐ థింక్ వీడు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ దగ్గర డబ్బు తక్కువ ఉంది. హైదరాబాద్ యూనో ఐ ఆల్వేస్ బీన్ కొంచెం ఈవెన్ సెలెక్షన్లో కూడా కొంచెం పిసినారితనం కనబరుస్తూ ఉంటారు. స్టార్టింగ్ నుంచి కూడా మనం అదే చూస్తూ వచ్చాం. మీరు గత 2-3 ఇయర్స్ ఆప్షన్స్లో 2-3 ఆప్షన్స్లో చూసినట్లయితే గతంలో జరిగిన ఆప్షన్స్లో దే యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పాకెట్ మనీ ఉండేది వాళ్ళకు. అంత మంచి ప్లేయర్స్ని తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ దగ్గర పాకెట్ మనీ ఉండేది. అలా వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకునేవాళ్ళు. అండ్ దేర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ గుడ్ యాక్చువల్లీ. 2016 నుండి ఒక సీజన్ పక్కకు పెట్టినట్లయితే సెమీఫైనల్లో, ఫైనల్లో ఆడుతూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబరిచారు అండ్ యూనో ప్యాట్ కమిన్స్ అండ్ చాలా రికార్డులు కూడా నమోదు చేశారు. మనం చూసాం ఫస్ట్ పవర్ ప్లేలో 100+ సాధించడం చాలాసార్లు. సో ఐ థింక్ దే విల్ బి వెరీ కేర్ఫుల్ అండి. అండ్ వాళ్ళ హైదరాబాద్కు కావాల్సింది ఎవరంటే ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కొరకు వాళ్ళు డెఫినెట్లీ వెళ్తారు. ఆ ఫారిన్ ఫాస్ట్ బౌలర్లో మేబీ 53 crores ఒకవేళ స్టార్కి వచ్చినట్లయితే ఈ మే నాట్ గెట్ ద సేమ్ అమౌంట్, ఎందుకంటే 24.5 అతనికి మళ్ళీ దొరకకపోవచ్చు. 24 మళ్ళీ పెట్టి అతన్ని తీసుకుంటే ఇక డబ్బు ఉండదు, మిగతా వాళ్ళని కూడా తీసుకోవాలి కనుక ప్లేయర్స్ ఉన్నారు కదా. సో నేనేమనుకుంటానంటే ఐ థింక్ హైదరాబాద్ విల్ బి వెరీ కేర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ ఆఫ్ ప్లేయర్స్ను కొంచెం తక్కువ డబ్బులో వాళ్ళు వచ్చినట్లయితే, లాస్ట్ టైం వాట్ హ్యాపెండ్ వి సా హసరంగా లాంటి ప్లేయర్ వాళ్ళకు చాలా తక్కువ డబ్బుతోటి వచ్చారు. బెంగళూరుకి ఆడుతున్నప్పుడు 10+, 9+ అతనికి డబ్బు ఇచ్చారు వాళ్ళు. బట్ ఆ తర్వాత సడన్గా ఒక్కసారి అతనికి 2 లోపు కూడా సెలెక్ట్ కావాల్సి వచ్చింది. సో నేనేమనుకుంటానంటే అలా కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అండ్ దెన్ దే కెన్ అండ్ ఇంతమంది రిజిస్టర్ చేసుకున్నందుకు కూడా హ్యూజ్, వీళ్ళకి కూడా చాలా ఛాన్స్. రిజిస్ట్రేషన్ అంతమందికి అయిన మాట నిజమే, బట్ 900 ఇండియన్ జిమ్మీ కూడా అంటే సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ అండ్ ఒక ఇటాలియన్ ప్లేయర్ పైన చాలా థామస్ అని చెప్పి ఇప్పుడు ఒక ఇక్కడ మంచి ప్లేయర్ అండి, ఇటాలీ నుంచి కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు. అతని పైన కొంచెం అందరి దృష్టి కూడా ఉంది. ఇప్పుడు టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు టిమ్ డేవిడ్ని కూడా వదిలేసుకున్నారు కనుక ముంబై వాళ్ళు, దే విల్ బి అవైలబుల్. టిమ్ డేవిడ్ ఇప్పుడు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు, ఆస్ట్రేలియన్ టీంలో చాలా చక్కగా రాణిస్తున్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇంపార్టెంట్ ప్లేయర్స్ను కొన్ని టీమ్స్ వదిలేసుకోవడం అంటే కొంచెం ఓపెన్ అయిపోయింది. అంటే క్వాలిటీ ప్లేయర్స్ ఎక్కువగా ఉండవచ్చు, క్వాలిటీ సెలెక్షన్ జరుగుతుంది, అందులో డౌటే లేదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే క్వాలిటీ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కనుక బయటికి వచ్చిన వాళ్ళు. I think people will be trying to grab them actually. Team David never కాదనుకుంటా చెప్పండి. ఫైనల్ క్వశ్చన్ బిఫోర్ యాక్షన్ మనం మాట్లాడుకుంటే ఏ ప్లేయర్స్ ఉన్నవి ఫేవరెట్ టీమ్స్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఏ ప్లేయర్స్ ఉండేవి ఫేవరెట్ టీమ్స్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈసారి? అగైన్ యూనో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం యూనో అన్ఫార్చునేట్లీ టైటిల్ సాధించినటువంటి టీమ్స్లో మీకు పంజాబ్ అండ్ ఢిల్లీ ఒకేసారి ఫైనల్కి వెళ్ళినటువంటి టీమ్స్ ఇవి. ముంబై ఆఫ్ కోర్స్ లాస్ట్ 4-5 yearsలో దే హావ్ బీన్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబరచడం లేదు. లాస్ట్ 2-3 yearsలో చెన్నై హెస్ ఆల్వేస్ బీన్ గుడ్ యాక్చువల్లీ. టైటిల్ గెలవని టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనుక ఈ సంవత్సరం నాకేమనిపిస్తుందంటే 83 crores వాళ్ళ వద్ద ఉన్నాయి కనుక ఐ థింక్ దే విల్ బీ గోయింగ్ ఫర్ గుడ్ సెలెక్షన్ అండి. కనీసం ఒక 15 కోట్లు పెట్టి ఒక 4 మంచి వాళ్ళని తీసుకున్నా కానీ ఐ థింక్ వాళ్ళ టీం కొంచెం స్ట్రెంథెన్ కావాలి. వాళ్ళకు టైటిల్ లేదు అండ్ చాలామంది నుంచి క్రిటిసిజం కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంత మంచి టీం ఉండి కూడా ఎప్పుడు గెలవలేదని చెప్పి క్రిస్ గేల్, కోహ్లీ, డివిలియర్స్, తర్వాత దినేష్ కార్తిక్ వాళ్ళ కలిసి ఆడినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు గెలవలేదు. సో నేనేమనుకుంటానంటే పంజాబ్ కూడా సేమ్ థింగ్ అయితే. పంజాబ్ కూడా ఓన్లీ ముగ్గురు ఉంచుకొని మిగతా వాళ్ళని ఎందుకు వదిలేసి శిఖర్ ధవన్ అంటే రిటైర్ అయిపోయినారంటే వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది మ్యాచ్. సో అంత డబ్బు ఎందుకు ఉంచుకున్నారు, తీసేశారంటే అసలు వాళ్ళు ఒక ఫ్రెష్ టీం కావాలి వాళ్ళు. ఓకే, సో ఫ్రెష్ టీంలో మేబీ ఒక 3-4 పైన ఒక 20 crores ఖర్చు పెట్టే పర్వాలేదు, మిగతా వాళ్ళని ఒక 2-3 crores పెట్టి తీసుకోవచ్చని వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంది. అండ్ కొంచెం క్లెవర్గా చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా సన్ రైజర్స్ హైదరాబాద్లో మార్క్రమ్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ టైంలో ప్రతిసారి మ్యాచ్ ఆడలేకపోయినాడు. ఎందుకంటే మీకు ఒక్కసారి ఇప్పుడు ట్రావిస్ సేడ్ అండ్ క్లాసన్ లాంటి ప్లేయర్స్ ఉంటారు, యూ కాంట్ డ్రాప్ దెమ్ యాక్చువల్లీ.
వాళ్ళు ఒక 2 ఫెయిల్యూర్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళని డ్రాప్ చేయలేరు. బికాస్ వాళ్ళు ట్రంప్ కార్డ్స్ కనుక టీంలో ఒక 1 హ్యాండెడ్ తోటి కూడా వాళ్ళకు మ్యాచ్ గెలిపించే కెపాసిటీ ఉంది. ఇట్ హ్యాపెండ్ ఆల్సో. లాస్ట్ టైం క్లాసెన్ని గెలిపేయలేదు, హెడెన్ని గెలిపేయలేదు. ప్యాట్ కమిన్స్ యాజ్ ఎ కెప్టెన్ బౌలర్గా ఉండాలి. ఓన్లీ ఒక ఫారిన్ మంచి ప్లేయర్స్ ఒక ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిని వాళ్ళు రొటేట్ చేయొచ్చు. బట్ ఇద్దరైతే కంపల్సరీ ఆడేటోళ్ళు ఉంటారు కనుక ఐ థింక్ దిల్ బి వెరీ కేర్ఫుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. ఐపీఎల్ గురించి, ఆక్షన్ గురించి చాలా క్లియర్గా అనాలిసిస్